హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మంచి చెడు అనే విచక్షణ లేకుండా మాట్లాడితే బుద్ధి లేకుండా మాట్లాడాడు అంటాం కదా. అతను బుద్ధి లేకుండా మాట్లాడాడు. హీ స్పోక్ వితౌట్ సెన్స్. హీ స్పోక్ వితౌట్ సెన్స్. కొందరికి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కదా. నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే. కొందరు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉంటారు కదా. అతను ప్రతి విషయానికి చింతిస్తూ ఉంటాడు. హీ వరీస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. హీ వరీస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. ఒక్కోసారి ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని ఏమీ అనొద్దని చెబుతాం కదా. తప్పు అతనిదే అయినా అతన్ని నిందించకు. Don't blame him, even if it's his fault. Don't blame him, even if it's his fault. కొందరు పిల్లల్ని అతి గారాబం చేసి చెడగొడుతూ ఉంటారు కదా. నువ్వు అతన్ని చెడగొడుతున్నావు. You are spoiling him. You are spoiling him. ఎవరైనా కటువుగా మాట్లాడుతూ ఉంటే వినడానికి బాగోదు కదా. మృదువుగా మాట్లాడమని ఆమెకు చెప్పండి. టెల్ హర్ టు స్పీక్ సాఫ్ట్లీ. టెల్ హర్ టు స్పీక్ సాఫ్ట్లీ. ప్రయత్నం చేయకపోతే ఏ పని పూర్తి చేయలేం కదా. ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదు. నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎఫర్ట్. నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ ఎఫర్ట్. ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు అందరికీ చెబుతాం కదా. మనం ఇప్పుడు మొదలు పెడదాం. లెట్స్ ఇనిషియేట్ నౌ. లెట్స్ ఇనిషియేట్ నౌ. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళని నమ్మం కదా. అతను బలవంత పెట్టినా అతన్ని నమ్మకు. డోంట్ బిలీవ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఇన్సిస్ట్స్. డోంట్ బిలీవ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఇన్సిస్ట్స్. కొందరు అన్నీ తెలిసినా తెలియనట్లుగా ఉంటారు కదా. నిజానికి అతనికి అన్నీ తెలుసు. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. మనం బరువు ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటే తెలిసిన వాళ్ళకి చెప్పి బాధపడుతూ ఉంటాం కదా. నేను 2 కిలోల బరువు పెరిగాను. I have put on 2 kilograms. I have put on 2 kilograms. ఎవరి మీదనైనా మంచి అభిప్రాయం లేకపోతే వాళ్ళని అనుసరించవద్దని చెబుతాం కదా. అతను మిమ్మల్ని కోరినప్పటికీ అతనిని అనుసరించవద్దు. డోంట్ ఫాలో హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఆస్క్స్ యూ టు. డోంట్ ఫాలో హిమ్ ఈవెన్ ఇఫ్ హీ ఆస్క్స్ యూ టు. ఎవరైనా ఏదైనా చెప్పమని అడిగినప్పుడు ఎప్పుడు చెప్పాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు చెప్పాలి? వెన్ టు టెల్. వెన్ టు టెల్. ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన మనం సినిమా థియేటర్కి చేరేసరికి సమయం మించిపోతుంది కదా. నేను థియేటర్కి వచ్చేసరికి సినిమా మొదలైంది. ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బై ద టైమ్ ఐ రీచ్డ్ ద థియేటర్. The movie had started by the time I reached the theater. ఎవరైనా దేని గురించైనా వివరాలు అడిగినప్పుడు తెలిస్తే చెప్పమని చెబుతాం కదా. నీకు తెలిస్తే వాళ్ళకు చెప్పు. టెల్ దెమ్ ఇఫ్ యు నో. టెల్ దెమ్ ఇఫ్ యు నో. రోడ్లన్నీ రద్దీగా ఉన్నప్పుడు సమయానికి చేరుకోవడం చాలా కష్టం కదా. రద్దీగా ఉన్నప్పటికీ అతను సమయానికి వచ్చాడు. He arrived on time despite the traffic. He arrived on time despite the traffic. అలాగే నేను నిన్ను వేచి ఉండమని అడిగానా?
అని ఇలా అడగాలి. డిడ్ ఐ ఆస్క్ యూ టు వెయిట్? డిడ్ ఐ ఆస్క్ యూ టు వెయిట్? ఏ పని చేయడానికైనా సమయపాలన చాలా ముఖ్యం కదా. సమయపాలన లేకుండా ప్రణాళిక చేయవద్దు. డోంట్ ప్లాన్ వితౌట్ టైమింగ్. డోంట్ ప్లాన్ వితౌట్ టైమింగ్. మనకి కొత్తగా పరిచయమైన వాళ్ళని వాళ్ళ ఇష్టాలేమిటో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు సంగీతం ఇష్టమా? డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? కొందరికి టీవీ చూడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ టీవీ. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ టీవీ. కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కదా. ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఇట్ సౌండ్స్ వీర్డ్. ఇట్ సౌండ్స్ వీర్డ్. ఎవరైనా బాగా అలసటగా కనిపిస్తే కాసేపు ధ్యానం చేయమని చెబుతాం కదా. కాసేపు ధ్యానం చేయండి. మెడిటేట్ ఫర్ ఎ వైల్. మెడిటేట్ ఫర్ ఎ వైల్. ఎక్కడైనా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ వర్ దేర్? హౌ మెనీ పీపుల్ వర్ దేర్? అలాగే దుకాణం బహుశా తెరిచి ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. ద షాప్ విల్ లైక్లీ బీ ఓపెన్. ద షాప్ విల్ లైక్లీ బీ ఓపెన్. ఎవరైనా సహాయం తీసుకుని దానిని దుర్వినియోగం చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయొద్దని చెబుతాం కదా. అతనికి అవసరం ఉన్నా సహాయం చేయవద్దు. డోంట్ హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. డోంట్ హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. కొందరు యోగా చేయడంతో పాటు జిమ్కి కూడా వెళుతుంటారు కదా. అతను యోగా చేయడంతో పాటు జిమ్కి కూడా వెళ్తుంటాడు. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యోగా హీ ఆల్సో గోస్ టు ద జిమ్. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ యోగా హీ ఆల్సో గోస్ టు ద జిమ్. ఎవరి గురించైనా ఎక్కడుంటున్నారని అడిగినప్పుడు మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. అతను ఎక్కడుంటున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. ఎవరినైనా ఎప్పుడు చూశారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు ఆమెను ఎప్పుడు చూశారు? వెన్ డిడ్ యూ సీ హెర్? వెన్ డిడ్ యూ సీ హెర్? అలాగే ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగింది. ద రెయిన్ స్టాప్డ్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. ద రెయిన్ స్టాప్డ్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. కొందరికి వాదించడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నువ్వు చెప్పేది సరైనదైనా నాతో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ రైట్. కొన్ని విషయాలు తెలిసినా చెప్పొద్దని చెబుతాం కదా. నీకు తెలిసినా చెప్పకు. డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ యు నో. డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ యు నో. ఏదైనా వస్తువు మనం పంపించకపోతే పంపించలేదని చెబుతాం కదా. నేను పంపలేదు. ఐ డిడ్ంట్ సెండ్ ఇట్. ఐ డిడ్ంట్ సెండ్ ఇట్. ఏదైనా మార్చవలసిన అవసరం లేకపోతే అవసరం లేదని చెబుతాం కదా. మార్చడానికి ఏమీ లేదు. నథింగ్ టు చేంజ్. నథింగ్ టు చేంజ్. ఒక్కోసారి మనకి ప్రయాణం చేయాలని ఉన్నా కొన్ని కారణాల వలన చెయ్యం కదా. నాకు ప్రయాణం చేయాలని ఉంది కానీ చెయ్యను. ఐ వాంట్ టు ట్రావెల్ బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు ట్రావెల్ బట్ ఐ వోంట్. ఏదైనా కార్యక్రమం ఉంటే తెలిసిన వాళ్ళని ఆహ్వానించమని చెబుతాం కదా. వాళ్ళని ఆహ్వానించు. ఇన్వైట్ దెమ్. ఇన్వైట్ దెమ్. ఎవరినైనా ప్రేమిస్తున్నారేమో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు అతన్ని ప్రేమిస్తున్నారా? డూ యూ లవ్ హిమ్? డూ యూ లవ్ హిమ్? మన స్నేహితులకు ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు
మనం అందుబాటులో లేకపోతే ఎవరు సహాయం చేస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను అందుబాటులో లేకుంటే ఎవరు సహాయం చేస్తారు? ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్, హూ విల్ హెల్ప్? ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్, హూ విల్ హెల్ప్? ఏదైనా సంఘటన జరిగిన తరువాత ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరు ముందే ఊహించి ఉండాల్సింది అని చెబుతాం కదా. మీరు ఊహించి ఉండాలి. యూ మస్ట్ యాంటిసిపేట్. యూ మస్ట్ యాంటిసిపేట్. కొన్ని ప్రాధాన్యత లేని విషయాలు మర్చిపోయినా గుర్తు చేయొద్దని చెబుతాం కదా. నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయకు. డోంట్ రిమైండ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్. డోంట్ రిమైండ్ మీ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్. ఎప్పుడూ సమయానికి రాని వాళ్ళని ఎప్పుడైనా సమయానికి వస్తావా అని అడుగుతాం కదా. డూ ఎవర్ కమ్ ఆన్ టైం. డూ ఎవర్ కమ్ ఆన్ టైం. టీవీ ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. నన్ను ఇంకా కొంచెం సేపు టీవీ చూడనివ్వు. లెట్ మీ వాచ్ టీవీ ఏ లిటిల్ లాంగర్. లెట్ మీ వాచ్ టీవీ ఏ లిటిల్ లాంగర్. కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అతను రేపో మాపో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హీ విల్ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ సూనర్ ఆర్ లేటర్. హీ విల్ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ సూనర్ ఆర్ లేటర్. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే సమయం గడవదు కదా. నేను నా ఫోన్ని చూడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ మై ఫోన్. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ మై ఫోన్. కొందరు ఏదైనా పని పూర్తి చేయడానికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు కదా. అతను ఈ పని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. హీ టుక్ టూ లాంగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. హీ టుక్ టూ లాంగ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఎవరైనా యథార్థం మాట్లాడినప్పుడు వాళ్లతో ఏకీభవించమని చెప్తాం కదా. అతనితో ఏకీభవించు. అగ్రీ విత్ హిమ్. అగ్రీ విత్ హిమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.